హల్లెలూయా. ఆమె ఏడ్చింది, కన్నీరు దాచింది, అంగలార్చింది, బాధపడ్డది, దుఃఖపడ్డది. ఏడుస్తూ ఆమె రోజులతో వేదనతో ఏడుస్తూ, అయ్యా నాకు ఒక కుమారుని దయచేయి, నేను నీకు సమర్పించుకుంటున్నాయా. నన్ను ఇప్పటి వరకు ప్రభువా నన్ను గొడ్రాలా అంటారు. ఈ దేశంలో నేను పుట్టిన, ఈ దేశంలో నేను ఉన్నా, ఈ దేశంలో నా చుట్టుపక్కల వాళ్ళు, నా కైలుగా ఉన్న వాళ్ళు, నా ముందింటి వాళ్ళు, నా అత్తలు గోడలు, అయ్యో నీకు ఇంకా గర్భం రాలేదా, అయ్యో నీకు దేవుడు పిల్లనియ్యలేదా, అయ్యో నీకు ఇలాంటి బతుకైపోయిందా, నీ బ్రతుకు బాగలేదా అని నన్ను రోజు వేధిస్తున్నారయ్యా. నేను తట్టుకోలేకపోతుంది. నాకు ఒక్క కొడుకునిస్తే చాలు, ఒక్క కొడుకునిస్తే చాలయ్యా, నీ సన్నిధిలో నేను వదిలేసి వెళ్తా, నీ సేవ చేయమని చెప్తా ప్రభువా, నీ సేవ చేయమని చెప్తా అని అన్న అంగలారుస్తూ నేర్చు. కానీ వేరు పరిశుద్ధమైతే బొమ్మలు కూడా పరిశుద్ధమే. ఆ బిడ్డలు అందుకని ఏడ్చిండు. ఇక్కడ ఉన్న బబులోను సామ్రాజ్యాన్ని, అప్పటికి బలిపీఠాలు ఉన్నాయి, కట్టుకోబడినటువంటి వాటిని ఉన్నాయి. ఇక్కడి నుండి నా దేశానికి వెళ్తే, ఇక్కడి నుండి నా ఇజ్రాయెల్కి వెళ్తే, ఇక్కడి నుండి నా యూదాకి వెళ్తే, అక్కడ వెళ్ళి నా పిల్లలను, నా సైన్యాన్ని, నా గొప్పగా నా కుటుంబాన్ని నేను తయారు చేసుకుంటా, మాకు ఇక్కడ విముక్తిని కలిగించు, ఇక్కడ మాకు విముక్తిని ఇవ్వు అంటూ వాళ్ళు అంగలార్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ దేశం పరిస్థితి కూడా అది. ఈ దేశం కోసం, ఈ దేశంలో నువ్వు కూడా బానిసవే. ఇప్పటి వరకు నానా రకాలైన సంస్కృతులతోని, నానా రకాలైనటువంటి పద్ధతులతోని, నానా రకాలైనటువంటి చదువులతోని, నానా రకాలైనటువంటి వ్యసనాలతోని, నానా రకాలైనటువంటి బానిసత్వాన్ని మీ మీద మోపుతూ ఉన్నారు. నువ్వు కూడా బానిసవే. బబులోనులో ఉన్న ఇజ్రాయేలీలే బానిసలు కాదు, ఇండియాలో ఉన్న క్రైస్తవ బిడ్డలు కూడా బానిసలే. హల్లెలూయా. నీ బానిసత్వాన్ని మీరు ముందు విడవండి, నీ బానిసత్వాన్ని మీరు విడవండి. హల్లెలూయా. అప్పుడు నీ పేరు మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది. నీ పేరును దేవుడు పక్కన చేర్చేస్తాడు, నీ పేరును మార్చేస్తాడు. నీకు పేరు, గొప్ప పేరును నీకు తీసుకురాబోతుంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో పడవబడ్డ మారుమూల ప్రాంతంలో, ఊరు అనే గ్రామంలో ఉన్నాడు. అది చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి ఆయనను బయటికి రమ్మనగానే వచ్చిండు, ఆయన పిలువగానే వచ్చిండు, ఆయన పిలుపును అందుకొని వచ్చిండు. ఆ ఊరు నుండి మారిపోయిండు, దేశాన్ని మారిపోయిండు, ఆయన పిలిచిన చోటకు వచ్చిండు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన పేరు మారిపోయింది. హల్లెలూయా. నువ్వు ఒకవేళ యేసయ్యను నమ్ముకుంటే నీ పక్కన ఆలియస్ చేర్చబడుతుంది, నీ పక్కన ఇంకో పేరు చేర్చబడుతుంది. ఎందుకనంటే ఆయన నామాన్ని బట్టి, ఆయన స్థితిగతులను బట్టి, నీ ప్రార్థన పవర్ను బట్టి, నువ్వు బతుకుతున్న జీవితాన్ని బట్టి, నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అంచనా వేసి, ఆయన విశ్వాసములో నా బిడ్డ ఉన్నాడు, విశ్వాసములో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని నువ్వు అనుకుంటే, ఆయన పేరును పక్కన పెట్టి నీ పేరే మార్చి వేసినాడు. హల్లెలూయా. అబ్రహాముకు ఊరు అనేది తీసేసి ఆయన పిలిచిన చోటుకు వస్తే ఆయన పేరు విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఈరోజు వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, మనం కూడా విశ్వాసులకు తండ్రికి కలిగిన ఆత్మీయ బిడ్డలం. మనకి ఎలా ఉండాలి? ఇంకా ఆత్మీయత మనలో ఎలా సిగిరింపాలి, ఆత్మీయత మనలో ఎలా బలపరుచుకోవాలి, ఆత్మీయతను ఎలా చూడగలగాలి. నా తండ్రి అబ్రహాము, ఆయనకు ఎలాంటి బాధ వచ్చినా, ఆయనకు ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా, ఆయనకు ఏమి జరిగినా, ఏదైనా వస్తే ఆ వంశం నుండి, ఆ సంతతి నుండి, ఆ ఆత్మీయ బంధం నుండి మనం వేరైపోతే మనకు కలిగేటువంటి ఈ పేరును బట్టి నా అబ్రహాముకు చెడ్డ పేరు వస్తుందో ఏమని ఒక్క క్షణము ఆలోచిస్తే ఆ కొమ్మ పరిశుద్ధమే. హల్లెలూయా. ఆ కొమ్మ పరిశుద్ధమనే ఉంటుందట. నీ వేరు పరిశుద్ధమైతే కొమ్మ కూడా పరిశుద్ధమే. అందుకని ఒకటి ఫస్ట్గా ఏం చూసినా మనము పాపంలో నిండిపోయినటువంటి బబులోను విడుదలనిచ్చాడు. రెండవదిగా ఏం చూసినాము? నీ బిడ్డలను నువ్వు పెంచుతే దేవుని సన్నిధిలో భక్తి పరుడుగా పెంచమంటున్నాము. ఆ బిడ్డలు బలిపీఠాలు కట్టుకొని నీ సామ్రాజ్యాన్ని, దేవుని సన్నిధిని వాళ్ళు ఎప్పుడు తలపిస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉండాలి. వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండాలని, నీకు పుట్టిన ప్రతి బిడ్డ పాపంలో ఉండకుండా అన్నలాగా నువ్వు
ఒక కుమారుని కంటే అది వంశమంతా వర్తిల్లేలాగా ఉండాలి. రెండవది, నీకు పుట్టిన బిడ్డకు ఏం మారాలి? ముందు పేరు కూడా మారిపోవాలి. నిన్నటి వరకు చిచిచి వీడా చెట్టుడండి నన్ను అన్నారండి, మిమ్మల్ని కాదు, నన్ను ఇప్పుడు అంటూ సార్ 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 నా పక్కన ఒక సార్ వచ్చి కూర్చున్నాడు. నా యేసయ్య లేకపోతే నా జీవితం ఈరోజు సారన్న పదం కాదు, వాడు వీడన్న మాటలు తప్ప ఇంకో మాట వినకపోవచ్చు. నన్ను ఈరోజు సారు అనిపిస్తుందంటే అది నా దేవుని కృపే, నాకు ఇంకేం లేదు. అయ్యో వామ్మో వీడా, వామ్మో వస్తుండేడు అయిపోయా. దెబ్బెలెత్తిపోయేటోళ్ళు, దెబ్బలు మా ఊళ్ళో నన్ను చూడగానే నడుస్తూ మాట్లాడుకుని వీడు హల్లెలూయా. అలాంటి ఈరోజు నన్ను దేవుడు ఏం చేసిండో నా పేరుని మార్చేసి